జస్ట్ మిస్ ఈ చిన్న దెబ్బతోనైతే సరిపోయింది, లేకుంటే మొహం మొత్తం పగిలిపోయి ఉండేది. అసలు ఏం జరిగిందంటే మిలాదున్ నబీ పండగ అయితే అయిపోయిన నెక్స్ట్ డేనే మేము అనేది ఎక్కడికైనా వెళ్తాము. దర్గాకు వెళ్ళాలనుకున్నాము, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల క్యాన్సిల్ అయ్యింది. మన దగ్గరలో ఏదైనా వాటర్ పార్క్ ఉంది అంటే అది జమ్మల్మడుగులో ఉన్న రెయిన్బో వాటర్ పార్కే. మన తాడపత్రిలో కూడా ఒక మంచి వాటర్ పార్క్ ఉండింటే చాలా బాగుండేది. మీలో ఎంత మందికి మా ఊర్లో వాటర్ పార్క్ ఉండింటే చాలా బాగుండేదో ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. మేము వెళ్ళిన టైంకి అయితే రెయిన్బో వాటర్ పార్క్ ఇంకా ఓపెన్ చేయలేదు, కొంచెం అయితే వెయిట్ చేయమన్నారు. ఓపెన్ చేయగానే ఫస్ట్ టికెట్స్ మేమే తీసుకునేది. డ్రెస్ చేంజ్ చేసి స్లైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాను. ఇక్కడ వచ్చేసి అన్ని స్లైడ్స్ అయితే ఏం లేవు, కానీ మేము ఇచ్చిన మనీకి స్లైడ్స్ అనేవి వర్తే. నా పార్టీకి నేను ఎంజాయ్ చేస్తా అంటే మా ఫ్రెండ్ పిలిచి ఆర్మీలో ట్రైనింగ్ మాదిరి అందరం వాటర్ లో పాక్కుండా అయితే వెళ్దామన్నాడు. సరే అని చెప్పి పాక్కుండా అయితే వెళ్తున్నాను. లోపల వాటర్ లో చూసుకోకుండా అయితే గోడ తగిలింది. జస్ట్ మిస్ ఈ చిన్న దెబ్బతోనైతే సరిపోయింది, లేకుంటే మొహమే పగిలిపోయి ఉండేది. దెబ్బ చిన్నగా తగిలినా గానీ భారీగా తగిలింది. డ్రెస్ చేంజ్ చేసి అందరం అయితే బయటికి వచ్చాము. అందరం ప్లేట్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని అయితే తింటున్నాము. బిర్యానీ తినేసి జమ్మల్మడుగు దగ్గరలో మంచి పాలకోవా దొరుకుతుందంటే అక్కడికైతే వెళ్తున్నాము. ఈ వీడియో అనేది పార్ట్ 2 లో అప్లోడ్ చేస్తాను. అప్పటికి మా పేజ్ అనేది ఫాలో చేసుకోండి.